ఈ గోశాలలో ముఖ్యంగా ఇప్పుడు మేము చేసేది ఏంటంటే పంచగవ్య థెరపీ చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో ఫస్ట్ మా ప్రాబ్లమ్ని ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి 500 నుంచి 3000 మధ్యలో ఉంటుందండి. నాడి చూస్తాం కాబట్టి మాకు బెటర్ అండి. మనకి ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలంటే రెండు, ఒకటి ఆవుల మధ్యలో, కుక్కల మధ్యలో, మొక్కల మధ్యలో దొరుకుతుంది. నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ రంగనాథ బృందావన గోశాల. నేను మీ గవ్యసిద్ధి శైలజని మాట్లాడుతున్నాను. ఇది మా గోశాల అండి. దీంట్లో మొత్తం 16 శాల్తీలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దవి చిన్నవి అన్ని కలిపి 16 ఉన్నాయి. ఈవిడ వచ్చి 10 years అయిందండి. ఈవిడికి 10 మంది పిల్లలు. ఈవిడ పేరు గంగమ్మ. ఆవిడ వైదేహి. ఆల్మోస్ట్ ఆవిడ వచ్చి కూడా 8 years అయింది. ఇందులో మా గోశాలలో ఎక్కువ శాతం ఉన్నాయన్నీ కూడా ఒంగోలు బ్రీడ్ ఉన్నాయండి. ఆవిడ లక్ష్మి, ఆ లాస్ట్ ఆవిడ మహేశ్వరి, ఆవిడ పార్వతి, ఆవిడ సురభి, ఈవిడ సరస్వతి, ఇక్కడ భారతి, ఇక్కడ ఉమా మహేశ్వరి, ఆ పక్కన వచ్చేసి రాధాదేవి, తర్వాత గాయత్రి, అక్కడ వచ్చి మహాలక్ష్మి. ఈ విధంగా మా వాళ్ళందరికీ పేర్లు ఉన్నాయి. మా గోశాల స్టార్ట్ చేసి 10 years అయిందండి. 10 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ 10 years నుంచి కూడా అంటే ఈ గోశాలలో ముఖ్యంగా ఇప్పుడు మేము చేసేది ఏంటంటే పంచగవ్య థెరపీ చేస్తున్నాము. పంచగవ్య, నేను గవ్యసిద్ధిని. దీంట్లో అన్ని రకాల డిసీజెస్కి, ఈవెన్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, అంటే కఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాత పిత్త కఫ, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేందుకు వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కఫ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పిత్త రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఈ పంచగవ్య థెరపీ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. పర్ఫెక్ట్లీ న్యాచురల్ మెడిసిన్ అండి ఇది. సో కాబట్టి యూజ్ చేసుకోవాలి. మా ప్రాబ్లమ్ని ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ అండి. దీనిని మన మహర్షులు తీసుకొచ్చారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నదండి, రీసెర్చ్ చేసినటువంటిది మహర్షులు. సో కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం మీకు హైయెస్ట్ కాస్ట్ అయితే కూడా, వెరీ క్రానిక్ ప్రాబ్లం అయితే కూడా మ్యాక్సిమం కాస్ట్ చెప్తున్నా 3000 అవుతుంది మంత్లీ. అంతకు మించి కాదు. ఏది క్యాన్సర్ లాంటి కేసెస్, క్రానిక్ కేసెస్ అయితే 500 నుంచి 3000 మధ్యలో ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లంకైనా కాస్ట్. అంటే ఇది చాలా రీచబుల్, అంటే ఎకనామికల్ అండి మెడిసిన్. సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఎకనామికల్. రెండోది, ఈ మెడిసిన్ బై పోస్ట్లో కావాలంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మా లొకేషన్, మా అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ని కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, దీంట్లో ముఖ్యంగా మేము చూసేది నాడి కాబట్టి ఒక్కసారైనా పేషెంట్ వస్తే నాడి చూస్తాం కాబట్టి మాకు బెటర్ అండి. తప్పని పరిస్థితి అయితే వీడియో కాల్లో చూసైనా మేము ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్, ఇక్కడ ఒంగోలు బ్రీడ్ అండి. అంటే ఒంగోలు బ్రీడ్ ఆవులు ఏం చేస్తే యూజ్ చేయడం వల్ల ఏంటంటే లాభం ఏంటంటే, ఈ బ్రీడ్ అంటే దేశవాళీ బ్రీడ్ ఆవులు మాత్రమే మనకి మెడిసిన్కి ఉపయోగపడతాయి. అంటే ఈ మోపురం ఉండాలి. ఈ మోపురము, ఈ గంగడోలు చాలా ఇంపార్టెంట్ అండి. గంగడోలు మోపురం లేనటువంటి ఆవు నెక్స్ట్ బయట తిరగాలండి. ఇప్పుడు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. బయట తిరగాలి, ఎండ ఉండాలండి, ఎండకి తిరగాలి. అది అక్కడికి దాని బాడీని అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే మనకి దానికి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. వాటి మధ్యలో మనం తిరిగినా కొద్దీ వాటికి మనకి ఒక కనెక్టివిటీ అనేది, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది, మనకి ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలంటే రెండు, ఒకటి ఆవుల మధ్యలో, కుక్కల మధ్యలో, మొక్కల మధ్యలో దొరుకుతుంది. మనుషుల దగ్గర ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకడం కొంచెం కష్టం. అది ఆవు పంచకం వస్తుంది. ఈ మెడిసిన్లో ముఖ్యంగా మేము వాడేటువంటిది ఆవు పంచకం, గోపేడ తీసుకుని చెక్క మీద ఆరబెట్టుకుని భస్మ పొడి, ఇలా అన్ని కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. గోమాత పట్ల ఇక్కడ డాక్టర్ ఎవరు అంటే గోమాతే డాక్టర్. సో గో పంచకంలో ధన్వంతరి ఉంటారు. అట్లాగే ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. నెక్స్ట్, ఆవులకు మనం అంటే చాలా ఇష్టం అండి. వాటి మధ్యలో మనం తినడం మొదలెడితే చూడండి, దాని ఇష్టాన్ని అది ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఇలా తోకెత్తి, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ అనమాట. సో ఈ విధంగా
అంటే వీటిలో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు వస్తే ఏమనో, కొత్త వాళ్ళకి ఇంక వస్తే మళ్ళీ ఇక నెట్టి దాన్ని గీకమని అడుగుతుంది. ఇలా వాడి బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా మనకి సొల్యూషన్ ఉంటుంది. పంచభూతాలతో నిర్మాణమైనటువంటిదండి మన శరీరం. అంటే ఈ పంచభూతాలని, ఈ పంచగవ్యాలు కంట్రోల్ చేస్తాయి. అంటే అగ్నితత్వాన్ని నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత భూతత్వాన్ని ఆవు పేడ, అంటే ఆవు పేడను వేసినటువంటి పంట తినడం వల్ల. నెక్స్ట్ ఆకాశతత్వాన్ని మజ్జిగ. నెక్స్ట్ వచ్చేసి మనకి పృథ్వీ, మన జలతత్వాన్ని ఆవు పాలు. నెక్స్ట్ వాయుతత్వాన్ని, వాయుతత్వం అంటే వాయువు అంటే గాలి, వాయుతత్వం వల్ల వచ్చేటువంటి వాత రోగాలు, వాటికి ఆవు పంచకం అంటే గోమూత్రం. సో ఈ విధంగా పంచగవ్యాలని, పంచభూతాలని బ్యాలెన్స్ చేస్తే ఏ మనిషి అయినా కూడా ఆరోగ్యంగా 100 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.